హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. ముందుగా నేనైతే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్క బిట్ కూడా వదిలేయకుండా చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే తెలుసా. దీంట్లో ఎంత కన్నుల పండుగ జరిగిందంటే అంత మంచిగా జరిగింది ఇక్కడ. నేను కూడా ఫస్ట్ టైం అనమాట లైవ్లో చూడడం. ఫస్ట్ టైం టీవీలో నార్మల్గా అందరం చూస్తూనే ఉంటాము, బట్ లైవ్లో చూస్తే మాత్రం మస్తు అనిపించింది. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు కంపల్సరీ చూసేయండి. అయితే కోటి దీపోత్సవం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాం అనమాట. ఇక్కడ మనకు విఐపి పాస్ కూడా ఉంటుంది. సో పాస్ చూపిస్తే ఇంకా మనం లోపలికి పంపించేస్తారు తొందరనే. బట్ రష్ కూడా చాలా అంటే చాలా మంది ఉన్నారనమాట. సో ఇది ఏంటంటే కార్తీక పౌర్ణమి స్టార్ట్ అయినప్పటి నుంచి కోటి దీపోత్సవం అనేది రోజు ఉంటుందంట. బట్ నాకు తెలియదు అనమాట, నాకు రీసెంట్గానే తెలిసింది. సో నాకు తెలియగానే ఇంకా వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయినా. పక్కన ఆంటీ వాళ్ళతోనైతే వెళ్ళినాం. ఇక్కడ మనకైతే ముందు వెంకటేశ్వర స్వామి దర్శించుకుందాం అందరం. మంచిగా మొక్కుకోండి వెంకటేశ్వర స్వామిని. ఇక్కడ రష్ చూడండి ఎంత ఉన్నారో, పబ్లిక్ మొత్తం. ఇంత గ్యాప్ కూడా లేదు, జనాలు ఇంక వస్తూనే ఉన్నారు. ఈవినింగ్ 5 నుంచి అట్లా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది జస్ట్ ఇంకా 2 డేసే ఉంది. ఈరోజు సండే, రేపు మండే, 2 డేస్ మాత్రమే ఉంది. సో ఇంకా అంటే ఎక్కువ అయిపోయినారు జనాలు మాత్రం. ఎవరికైనా చూడాలని ఉంటుంది కదా. సో మేము కూడా వెళ్ళామన్నమాట. మంచిగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు. మేము వెళ్ళింది 6:30, 7 ఆ టైంలో వెళ్ళినాము. బట్ లోపలికి వెళ్ళేసరికి మాకు 7:30 అట్లా అయింది. బట్ ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ అయితే చాలా మంచిగా ఉంటుంది. మేమైతే ఇంక అక్కడ ముంగటికి వెళ్ళినాం అనమాట. వెనకాలైతే మరీ కనిపించదు కదా అని చెప్పేసి ముందుకు వెళ్ళినాం. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి జనాలు ఎంతగానో ఉన్నారో. మనకు అసలు గ్యాప్ ఉండదు. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అనేది ఏం లేదు, ఎవరైనా రావచ్చు. ఇంకా కొంతమంది అయితే ఫుడ్ తెచ్చుకున్నారు. చాలాసేపు అవుతుంది, ఎట్లా ఉండలేం కదా అని చెప్పేసి. కొంతమంది ముసలి వాళ్ళైతే స్టూల్స్, చైర్స్ అన్నట్టు వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు, ఇంకా అంతసేపు కూర్చోలేం కదా మనం కూడా. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూడండి. ఇతను నేను దేవుడు అనుకున్న ఫస్ట్, కానీ దేవుడు వేషం వేసిందనమాట, రూపం వెంకటేశ్వర స్వామి రూపంలాగా. ఆ చెయ్యి ఇట్లా అంటుంటే నిజంగా దేవుడేనా అనుకున్నా, కానీ మనిషి అట్లా రెడీ అయ్యాడు అనమాట. కానీ ఎంత బాగుంది కదా దేవుడు. నిజంగా నాకైతే కానీ ఇట్లా ముంగట నిజంగానే దేవుడు కనిపిస్తుండు. అసలు దేవుడు ఇంత మంచిగా ఉంటాడు అని ఇట్లా మస్తు హ్యాపీగా ఫీల్ అయినా, మస్తు అనిపించింది. సో ఇదంతా వీళ్ళు కొన్ని డేస్ 1-2 months నుంచి ఇట్లా సెట్ అంతా రెడీ చేసి పెడతారంట. కార్తీక పౌర్ణమి వస్తుందన్న ముందే. బట్ నాకైతే సెట్ లాగా అనిపించలేదు. టోటల్ రియల్గా మన గుడి కడితే ఎంత బాగుంటుంది అట్లనే ఉంది అసలు. లైవ్లో చూస్తే మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది కదా, చూసేయండి. ఎంతనన్నా మనకు సెట్ లాగా అనిపిస్తుంది. అది మొత్తం న్యాచురల్ గుడి ఉంది ఆ ప్లేస్లో. ఇవన్నీ జరుగుతున్నాయి అన్నట్టే అనిపించింది కదా. చాలా అంటే చాలా బాగుంది. చూసేయండి వీడియోని అయితే. ఇక్కడ ఎట్లా అరేంజ్ చేస్తారంటే దీపాలు మనం అందరం కూర్చుంటాం కదా, ఆ ప్లేస్లో టేబుల్స్ పెడతారనమాట. ఒక కంటిన్యూస్గా 2 to 3 టేబుల్స్ పెడతారు. ఆ టేబుల్ చుట్టూరా కూర్చుంటారు. దాని చుట్టూరా దీపాలు, నూనె, వత్తి, పువ్వులు అన్నీ వాళ్ళే ఇస్తారనమాట అక్కడ జరిపే వాళ్ళు. సో మనం జస్ట్ వెళ్ళడమే అంతే, వెళ్ళి దీపాలు ముట్టేయాలి అక్కడ. అది కూడా లాస్ట్కి లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు. మీరు వీడియోలో చూడండి, నేను చెప్పడం అని కాదు. అలా అన్ని లైట్స్ ఆఫ్ చేసినాక అప్పుడు దీపాలు ముట్టిస్తే ఎంత బాగుంటుంది తెలుసా, హైలైట్ ఉంటుంది. నేనైతే ఇట్లా నోరు తెరిచిన మొత్తం. నేను లైవ్లో ఎప్పుడు చూడలేనమాట, ఇదే ఫస్ట్ టైం. మంచిగా అనిపించింది నాకైతే. మేము నిన్న నైట్ అయితే వెళ్ళినాము. సో మీ అందరికీ చూపించాలని చెప్పేసి ఇంకా వీడియో కూడా తీసేసుకున్నాను నేను. ఇక్కడ ఏంటంటే రోజు ఒక కళ్యాణం అనేది జరుపుతారంట. మేము నిన్న వెళ్ళినాం కదా, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరిగింది. చాలా అంటే చాలా మంచిగా చేసినారు, నిజంగా చెప్తున్నా. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. హైదరాబాద్లోనే కదా, చాలా దగ్గర మనకి. ఇంకా చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు. పాపం జనాలను చూస్తే అయితే పాపం అనిపించింది, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు తెలుసా ఇక్కడ ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. బట్ అక్కడ ఎంట్రన్స్లో ఏంటంటే పాస్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్తుండు. సో వాళ్ళకి కరెక్ట్ తెలియదు అనమాట ఎటు సైడ్ వెళ్ళాలో. 3 రూట్స్ దగ్గర ఉందన్నమాట వెళ్ళడం లోపలికి. సో ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుంది. మేమైతే ఇట్లా అక్కడ దూరం నుంచి కనిపించట్లేని చెప్పేసి ఇక్కడ నేను టీవీలో వీడియో అయితే తీసిన. అమ్మవారికి మంగళసూత్రం. సో చాలా అంటే చాలా బాగా జరిగింది.
సో వీడియో అయితే చాలా పెద్దగా ఉంది, ఏం చూస్తాంలే అని అనుకోకండి. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు లాస్ట్లో అసలు ఏముందో అనేది అర్థమవుతుంది. అసలైన పార్ట్ అనేది లాస్ట్లోనే ఉంటుంది. కోటి దీపోత్సవాలు చూస్తే మాత్రం కళ్ళు ఇట్లా అయిపోతాయి. అంత అంటే అంత బాగుంది. నాకైతే అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు, అంత మంచిగా అనిపించింది ఆ దీపాలను చూస్తుంటే. లైవ్లో అన్ని దీపాలు చూడడం నేనైతే నా లైఫ్లోనే ఫస్ట్ టైం అంటే అర్థం చేసుకోండి. మనం నార్మల్గా 1, 2, 3 ఒక 10, 15, 100 అనుకోండి లాస్ట్ అన్ని దీపాలను చూస్తాం. కానీ మరి కోటి దీపోత్సవాలు ఆ గ్రౌండ్ నిండా పెట్టిరు తెలుసా. వెళ్ళేటప్పుడు ఇంకా అవన్నీ తీద్దామంటే టైం లేకుంటే నార్మల్గా నాకు ఎంతవరకు వీలైందో అంతవరకు అయితే వీడియో నేను తీసిన. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి.
महानायक श्रित जन पालक दीन जन पोषक धर्म परिपालक गरुड़ वाहन गजराज एक स्वरूप देवकी तनया एक स्वरूप वेंकटरमण रामकृष्ण रघुकुल मौली रम्य स्वरूप भक्ततारक ब्रह्मांड रूप भव भयहारी ब्रह्ममुरारी नित्य कल्याण सत्य स्वरूप चिरूय मंदिर हरि सर्वोत्तम हति राम प्रिय हंस वाहन हरि नारायण अभिषेक प्रिय अद्वैत मूर्ति आश्रित वत्सल अभयदायक रामानुजनुत रत्न किरीट भक्षकाय हरि रम्य स्वरूप निखिल लोकेश नित्य निर्मल नारद सेवित नारायण हरि शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय सप्तहारति वीक्षणं सर्व पापहरणं प्रति दीपं प्रणव स्वरूपंगा प्रति भक्तुडु ప్రారంభమైంది. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसागमम्
బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి. నమో అస్తు సర్వేభ్యో ఏకేత పృథివీమనో ఏనంతరిక్షేదే విదితేభ్యః సర్వేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నందిహారతి. నంది ప్రమథ గణములలో ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగును. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి, మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. కుంభహారతి. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. నక్షత్రహారతి. నక్షత్రం దేవమింద్రియం విలక్షణం అభిలాషం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వభువనాని. ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును.
సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు శతమానం ఆది ఆద్యంతాల్లో నిబిడీకృతమై ఉన్నానని చెప్తుంది శివతత్వం. అందుకే కోటి దీపోత్సవ ప్రాంగణం అణువణువు శివమయమే. వేదికకు ఎడం వైపు కొలువై ఉన్నారు కోటిలింగేశ్వరుడు. ఆ మహా కోటిలింగేశ్వరునికి బ్రహ్మధగణాలే కదిలి వచ్చి సభక్తిగా మహానీరాజనాన్ని సమర్పిస్తున్నాయా అనేది